మత్తు రాజకీయ యాత్ర, రాజకీయంగా తిరిగి అడుగులు వేయటం కోసం, మళ్ళా పార్టీని బతికించుకోవడం కోసం ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఆ ఎత్తుగడలతో పనిచేస్తే తప్పులేదు. కానీ రైతు ముసుగులో చేసే కార్యక్రమాలు ఈ విధంగా ఉంటే మాత్రం రైతుకు ద్రోహం చేసినట్టే. ఎందుకంటే గతంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు స్టేట్ కిసాన్ సెల్ చైర్మన్గా పనిచేశా. ఉమ్మడి రాష్ట్రంలో కిసాన్ కాంగ్రెస్కి కో చైర్మన్గా పనిచేశా. రైతు సమస్యల మీద అవగాహన ఉన్నవాడిని. దాంతోపాటు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో, రైతు సమస్యల పట్ల అవగాహన లేని శ్రీహర్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ మక్కి మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. గతంలో రైతు కార్పొరేషన్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రైతు కార్పొరేషన్ డిప్యూటీ చైర్మన్గా నాగిరెడ్డి గారు ఉన్నారు. కానీ నాగిరెడ్డి గారు కంప్లీట్గా రైతు పక్షపాతి. అలాంటి వ్యక్తులు ఇచ్చే స్క్రిప్ట్, వాస్తవిక ఆధారాలు అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్లడం. సార్ చేయడానికి మా తమ్ముడు శ్రీహరి దొరికాడా అంటున్నా. మీ తమ్ముడుగా సార్ అక్కడున్న వ్యక్తి రాసే స్క్రిప్ట్ అదే కాబట్టి వాస్తవం చెప్తున్నా. మీకు నచ్చకపోతే విత్డ్రా చేసుకోవాలంటే చేసుకోవద్దులే చెప్పండి. వాస్తవమే. ఎందుకంటే మీరు కనుక్కోండి కావాలంటే స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు తెలియదు. ఇన్ని రోజులు దాచిపెట్టాం, ఇంకా ఎన్ని రోజులు దాపరికం. ఎందుకంటే ఫక్తు అబద్ధాలు రాసిచ్చే స్క్రిప్ట్ రాసే పేరు చెప్పడం, ప్రజలకు పోవడం అవసరం అని ఈరోజు చెప్పా. ఓకే, ఎందుకు చెప్పకూడదు సార్? పచ్చి అబద్ధాలు చెప్పే స్క్రిప్ట్ రాసేవాడి పేరు రావాలి సార్ బయట. ఓకే, ఆ ఉద్దేశంతో చెప్పా. ఓకే, నాకు వచ్చే బెనిఫిట్ ఏముంది దాంట్లో? ఏముంది? సో ఎటువంటి దుర్మార్గం అయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఎవరు యాక్చువల్గా నడుపుతున్నారు నా దగ్గర సమాచారం ఉంది. పెట్టే ట్వీట్లకు కూడా ఆయన సొంత స్క్రిప్ట్ కాదు. మరి ఇవన్నీ కూడా తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? రైతుల కోసం పనిచేసేటప్పుడు రైతుల పట్ల నిబద్ధతతో, నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, గతంలో నేను కిసాన్ సెల్ హ్యాండిల్ చేసిన వాడిగా చెప్తున్నా, రైతులకి ఏ ప్రభుత్వం అయినా ఎంత చేసినా తక్కువే. బాగా క్రాప్ వచ్చిందని రైతు సంతోషపడే నాటికి పంట రేటు బయట మార్కెట్లో ఉండడం కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం కానీ, పెట్టుబడి దానికి సంబంధించి సరిపోక రైతు కంట్లో కన్నీళ్లు మనం చూస్తాం. ఇందాక కర్ణాటక నుంచి చెప్పిన చెప్పిన దాన్ని బట్టి గవర్నమెంటు 5 ఎకరాలకి సార్ సంజీవ్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం 5 ఎకరాల పంట 2 టన్నులు మాత్రమే కొంటది. ఒకవేళ దిగుబడి బాగా వచ్చి 3 టన్నులు అయితే గవర్నమెంట్ కొనలేని పరిస్థితి. ఎందుకంటే ఓవర్ హార్వెస్ట్ అయ్యి వచ్చినప్పుడు ఆ పంటను కొనలేని పరిస్థితి. ప్రభుత్వానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ ఉదారంగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన సమయంలో మనకు కావాల్సింది ప్రాసెసింగ్ ప్లాంట్స్. కొత్తగా ప్రాసెసింగ్ ప్లాంట్స్ వైఎస్ఆర్సీపీ హయాంలో ఎన్ని పెట్టారో చెప్పాలి. ఆ చెప్పేదానికి ఆ డేటా లేదు, ఎందుకంటే ఏం లేదు కాబట్టి. కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్లు ఎన్ని పెట్టారు? అనేక సార్లు నేను నాగిరెడ్డి గారు కూడా చర్చించుకోవడం జరిగింది. టమాటా రైతులు, మదనపల్లి రైతులు నష్టపోతుండడం, 10 పైసలకి టమాటా పడిపోవడం, ఒకసారి 100 రూపాయలకు పోవడం, అలాగే మామిడి రైతులకు సంబంధించి వస్తున్న సమస్యలు మేము చర్చించుకోవడం జరిగింది. దీని గురించి ఏం చేయాలనే ఆలోచన అనేక సార్లు ఆయన కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం కూడా నాకు తెలుసు. కానీ నేను చెప్పేది ఈరోజు వచ్చిన పర్యటన దేని గురించి? రైతుల గురించి. మరి రైతుల గురించి సమస్య ఈరోజు వచ్చారు, మళ్ళీ సాయంత్రం కల్లా బెంగళూరు రీచ్ అయ్యారు. మరి ఇంతటితో అయిపోయినట్టేనా? మామిడి సమస్య అయిపోయింది అంటే నెక్స్ట్ టైం ఇంకొక ఈవెంట్, ఒకసారి పొగాకు, ఒకసారి మిర్చి, ఒకసారి మామిడి, అంటే ఒక్కో అంశాన్ని ఒక్కోసారి టచ్ చేసి దాన్ని రాజకీయ అంశంగా వాడుకొని దాన్ని అంతటితో ముగిస్తే అంటే రేపు ఉదయం కల్లా కూడా సమస్య పరిష్కారం అయిపోయినట్టేనా? ఈరోజు సాయంత్రానికే సమస్య పరిష్కారం. నిజమైన నాయకుడు చేయాల్సింది ఏంటంటే ఆ రైతుకు న్యాయం జరిగే వరకు ఎందుకు జరగదని అక్కడే కూర్చునేవాడు నాయకుడు. అలా కాకుండా మందిని పోగేసుకొని ఎగ్జిబిటింగ్ ద క్రౌడ్ that I am having this much massive image in public even today, I am growing every day అని చెప్పుకోవడం కోసం ఏదైతే చేస్తున్న ప్రయత్నం ఉందో, రైతు సమస్యల్ని ఒక అంశంగా తీసుకొని చేసే రాజకీయం సరైంది కాదు, ఖచ్చితంగా కాదు. ముఖ్యంగా తోతాపురి ఒకటి చెప్పాం, వేరే మామిడి చెప్పాం. అసలు మామిడిలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఆ మామిడిలో ఏ రకానికి ఎంత రేటు, ఏ రకానికి టన్నుకి ఎంత, పల్ప్ వాళ్ళు వేరియేషన్ ఏమైనా ఇస్తున్నారా? అన్ని మామిళ్ళు ఒకటే రకంగా కొంటున్నారా? మన దగ్గర ఉలవపాడు కాయకు ఒక రేటు ఉంది, బంగినపల్లి కాయకు ఒక రేటు ఉంది, నూజివీడి కాయకు ఒక రేటు ఉంది. అనేక రకాల రేట్లు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. మరి వీటి గురించి విస్తారంగా రాయాల్సిన స్క్రిప్ట్ ఎవరు రాయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ముందుగా చూసి ప్రిపేర్ అయ్యి
దాన్ని అవగాహన చేసుకుని వస్తే పర్వాలేదు. కానీ ఆఖరి నిమిషంలో ఆ స్క్రిప్ట్ చదివి చెప్పే మాటలు, ఆ స్క్రిప్ట్ రాసిన రైటర్ పేరు అందుకే చెప్పా, ఇంటెన్షనల్గా అబద్ధాలు చెప్పే స్క్రిప్ట్ రాసే వ్యక్తి పేరు జనాల్లోకి వెళ్ళాలి, రైతుల ఆగ్రహాన్ని రుచి చూడాలి అతను. ఎందుకంటే